హత్య ఎలా జరిగిందని ఊరందరినీ అడిగావు కానీ నీ బాబాయ్ని అడిగావా? నేనెవరో తెలుసా? చదవని పోలీసుని, పోస్ట్ లేని పోలీసుని. రా, ఒక అతను చూపిస్తాను, నీకు అన్ని వివరంగా చూడు. ముఖ్యమైన పనులు తెలిసి వచ్చాను. ఇక్కడేం దొరకలేదో చెరువులో ముంచి చంపేస్తా. రా, అక్కడ కూర్చున్నాడు చూడు. రా దాగుతున్నాడు, కరెక్ట్ గా చెప్తాడు. ఇతను నేను 25 సంవత్సరాలకు వాచ్ చేస్తున్నా చూడు. ఇప్పుడు మనల్ని చూస్తాడు, పైకి లెగిస్తాడు చూడు. రే నన్ను కూడా అతనిలాగా చంపేయకండి రా. రే 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 వద్దురా రే రే. ఏయ్, స్వామిని ఎవరు చంపారో మేము వెతుకుతుంటే మేమెందుకు చంపుతావు నిన్ను? రే ఇలా రా, భయపడకు, రావయ్యా. రమ్మన్నానా, రా. ఆరంభం నుంచి నువ్వే స్వామితో ఉన్నావు. ఎవరెవరితో గొడవ పెట్టుకున్నారు చెప్పు. చెప్పరా, చెప్పావంటే క్వార్టర్ ఇప్పిస్తాడు, లేదంటే కమిషనర్ దగ్గర పిటిషన్ పెడతాడు. ఎవరిపైన పిటిషన్ వేయమని చెప్తున్నారు? రాజు గురించి తప్పుగా మాట్లాడితే ఎవరైనా కూడా కొడతారే. ఇంతమందిలో ఎవరు చంపారని నేను ఎలాగ చెప్పొచ్చు?